విశాఖ బీచ్ రోడ్ లో హిందూ భక్తుల మనోభావాలతో ఆడుకున్న వికృత వ్యాపారం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పైకి చూడడానికి అంతా బాగానే కనిపిస్తోంది. అయోధ్య దాకా వెళ్ళలేని వాళ్ళ కోసం ఆ బాలరాముడినే మన ముందుకు తీసుకువచ్చారని ఆ సెట్ చూసిన వాళ్లకు అనిపిస్తోంది. ఇంకాస్త భక్తి రసం పొంగి పొర్లే వాళ్ళైతే ఆ ఆర్గనైజర్స్ కి చేతులెత్తి నమస్కరించారు కూడా. విశాఖ బీచ్ రోడ్ లో చల్లని సాగర తీరంలో భక్తుల సంస్కృతి సాంప్రదాయాలతో ఆడుకున్న పరమ వికృత వ్యాపారం వెలుగులోకి వచ్చింది. అదేంటో చూద్దాం. అందరికీ నమస్తే. నా పేరు అంకిత. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీ దాకా రావాలంటే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ పైకి చూడడానికి అంతా బాగానే కనిపిస్తుంది. అయోధ్య దాకా వెళ్ళలేని వాళ్ళ కోసం ఆ బాలరాముణ్ణే మన ముందుకు తీసుకువచ్చారని విశాఖ నగరవాసులే కాదు, దూర ప్రాంతాల వారు కూడా బాలరాముణ్ణి దర్శించడానికి వచ్చారు. ఆ సెట్ చూసిన వాళ్ళకు నిజంగా అయోధ్యకు వెళ్ళినంత భక్తి రసం పొంగిపోయింది. ఇదంతా కాయిన్ కి ఒకవైపు మాత్రమే. కాస్త లోతుల్లోకి వెళ్లి చూస్తే గుడి వెనక నా సామి గుంటలెన్నో అన్నట్టు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఏ స్థాయిలో వ్యాపారం చేద్దాం అనుకున్నారో అర్థమవుతుందని పరిశీలకులు అంటున్నారు. వైజాగ్ బీచ్ లో అంత పెద్ద సెట్ వేస్తుంటే మరి పరిశీలకులంతా ఇన్నాళ్ళు ఎక్కడ నిద్రపోయారు? ఇప్పుడొచ్చి దగా మోసం అంటూ గొంతు చించుకుంటూ అవినీతి అక్రమం జరిగిందంటూ మీడియా ముందు తెగ మాట్లాడేస్తున్నారు. వీళ్ళంతా అప్పుడెందుకు మాట్లాడలేదని అనుమానం రావడం సహజం కదా. కానీ అసలు విషయం అక్కడే ఉందట. రాముని గుడి సెట్ వేసిన నాళ్ళు ఇదంతా లీగల్, ఆంధ్రప్రదేశ్ బీజేపీకి చెందిన ఒక ఎంపీ మా వెనుక ఉన్నారని ప్రచారం చేసుకున్నారట ఆర్గనైజర్స్. దాంతో ఓహో ఇదేదో పూర్తి స్థాయి భక్తి కార్యక్రమం అనుకున్నారట అందరూ. అరే అసలే భారతదేశంలో హిందూ సనాతన ధర్మంపై రకరకాలుగా నెగిటివ్ ప్రచారం చేస్తుంటే, గొప్ప సంస్కృతి సాంప్రదాయాల్ని మంటల్లో కలిపేస్తుంటే ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో అని చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు లాంటి పెద్దలు, అలాగే ఎంతో మంది హిందూ మత సిద్ధాంతాలను ఫాలో అయ్యేవారు కూడా సనాతన సాంప్రదాయం భక్తి గురించి ప్రజలకు తెలియజేస్తుంటే భక్తుల మనోభావాలను క్యాష్ చేసుకోవడానికి ఇలా గుడి సెట్ వేసి డబ్బులు దండుకోవడం నిజంగా దారుణం. హిందువులకు భక్తి అంటే తన్మయత్వంలో మునిగిపోతారు. అదే దోపిడిదారులకు రాబడిగా మారిపోయింది. విశాఖ బీచ్ రోడ్ లో 2 నెలల క్రితం ప్రైవేట్ స్థలంలో అయోధ్య రామ మందిర నమూనా సెట్ వేశారు. అంతకు ముందు కుంభమేళాలో సెట్ వేస్తే వచ్చిన బెస్ట్ ఆదాయాన్ని కళ్ళ చూసిన ఆర్గనైజర్ వంగలపూడి దుర్గప్రసాద్ కు ఇక ఆగబుద్ధి కాలేదట. ఇదేదో వరప్రసాదంగా ఉందే అనుకుని కుంభమేళాతోనే ఆపేయడం ఎందుకు, దీన్నే పర్మనెంట్ ఆదాయ మార్గంగా మార్చుకుంటే పోలా అనుకుంటూ సెకండ్ ప్రాజెక్ట్ గా వైజాగ్ బీచ్ రోడ్ ను ఎంచుకున్నట్టు చెప్పుకున్నారు. ఆలస్యం కూడా లేకుండా అయోధ్య మోడల్ సెట్ వేసేసి స్వయంగా బాలరాముడి దివ్య రూపమే మన ముందు ప్రత్యక్షమైందంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టేశాడు. ఇందుకు కొంతమంది రాజకీయ ప్రముఖుల సహకారం లభించడంతో కమర్షియల్ గా ఫుల్ బిజీ అయిపోయింది. రోజుకు కనీసం 5,000 మంది, వీకెండ్స్ లో 25,000 మంది వరకు ఈ సెట్ దగ్గరికి వచ్చి అయోధ్య రాముణ్ణి దర్శించడం మొదలెట్టారు. మామూలుగా అంతవరకు అయితే ఏదో సెట్టో బొట్టో దేవుడిని అయితే చూపిస్తున్నారని అనుకోవచ్చు. కానీ ఆ తర్వాతే ఆర్గనైజర్ తమ అసలు ప్లాన్ వర్కౌట్ చేయడం మొదలుపెట్టి బాలరాముణ్ణి అంగడి సరుకులా చేసేశారు. కూర్చుంటే డబ్బు, నిలబడితే డబ్బు అన్నట్టుగా మారిపోయిందట వ్యవహారం. ప్రతి దానికి టికెట్ పెట్టేసి రోజు లక్షల్లో దండుకోవడం మొదలెట్టారు. పైగా ఎలాంటి పర్మిషన్స్ లేవు. ఇలా భారీ సెట్ వేసి వేలల్లో జనం వచ్చే ప్రోగ్రామ్ కు మున్సిపల్, పోలీస్ అనుమతులు తప్పనిసరి. కానీ ఇక్కడ అలాంటివేం లేవు. అదేమంటే మా వెనక పొలిటికల్ సపోర్ట్ ఉందన్నది ఆర్గనైజర్స్ సమాధానం అంట. మరి రేపు జరగరానిది ఏదైనా జరిగితే ఆ పొలిటికల్ లీడర్స్ గారు రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారా అన్నది ప్రశ్న. పర్మిషన్స్ విషయంలో ప్రభుత్వ సిబ్బందికి అభ్యంతరాలు ఉన్నా పొలిటికల్ ప్రముఖుల ముఖ్య అనుచరులుగా ముద్ర పడ్డవాళ్ళు ఆర్గనైజర్స్ కి సపోర్ట్ గా నిలబడటం, సందర్భాన్ని బట్టి వాళ్లే ముందుండటం అధికారులు కూడా చూసి చూడంటే ఉండాల్సి వచ్చిందని సమాచారం. అప్పటికి నగర ప్రజలకు, బీచ్ కు వచ్చే వాళ్లకు ఇబ్బంది కలగడంతో
పార్కింగ్ సదుపాయం కల్పించుకుంటే యాక్షన్ తీసుకుంటామని పోలీసులు 1కి 2 సార్లు హెచ్చరించారట కూడా. అయినా సరే పెద్దోళ్ళు మా వెనుకున్నారన్న ధైర్యంతో వాళ్ళు లెక్క చేయలేదని చెప్పుకుంటున్నారు. మామూలుగా అయితే ఇది పెద్ద సీన్ అవ్వకపోయేదే. 4 రోజుల తర్వాత తీసేసి మళ్ళీ వేరే సెట్ ప్లాన్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళేసిన కొత్త ప్లానింగ్ రివర్స్ అయింది. ఆర్గనైజర్స్ కాసుల కక్కుర్తికి హద్దే లేకుండా పోవడంతో రచ్చ రంబోలాయి ఏకంగా కాషాయ నేతల కాళ్ళ కిందికి తెచ్చిందని అంటున్నారు. అసలు విషయం ఏంటంటే భద్రాచలం అర్చకులతో ఈ నెల 29వ తేదీన సీతారామ కళ్యాణం చేయిస్తామన్న ప్రచారానికి అనూహ్యంగా స్పందన వచ్చింది. ఒక్కో టికెట్ కు 3,000 రూపాయల రేట్ నిర్ణయించిన భద్రాది అర్చకులతో కళ్యాణం జరిపిస్తామనేసరికి భక్తి అంటే వెనకాడని జనం ఆలోచించలేదు. విషయం ఆ నోట ఈ నోట భద్రాచలం ఈవో దృష్టికి వెళ్లడంతో కూపి లాగితే దందా మొత్తం బయటకు వచ్చింది. దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు పబ్లిసిటీ చేసి భక్తులను మోసగించిన ఆర్గనైజర్స్ పై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్స్ చేశారు ఆలయ ఈవో. దీంతో పొలిటికల్ నేతల బాగోతాల మీద కూడా చర్చ మొదలైంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రముఖ నేత పాత్రపై పార్టీ ఢిల్లీ నాయకత్వానికి కంప్లైంట్స్ వెళ్లడంతో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినట్టు సమాచారం. కళ్యాణం పేరుతో లక్షల వసూలకు ప్లానింగ్, అందుకు బీజేపీ నేతల ప్రత్యక్ష పరోక్ష సహకారం, ఏకంగా పార్టీ పెద్దల పేరు తెర మీదికి రావడంపై కాషాయ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఉదంతంపై పార్టీ తదుపరి స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది. గుడి సెట్టు వేస్తే దేవుడు ఉన్నట్టు కాదు. దేవుణ్ణి ప్రతిష్ఠించాలంటే ఎన్నో విధి విధానాలు ఉంటాయని భక్తులు తెలుసుకోవాలి. మన ధర్మం నార్మల్ గా తీసుకునేది కాదు. ఎవరో ఒక పార్టీ అధినేత ఇంట్లోనే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి గుడి సెట్టు వేయించి పూజలు నిర్వహిస్తే అదేంటి అని అడగలేని హిందూ భక్తులం మనం. ప్రతిరోజు ఇంట్లో పూజలు చేస్తాం. ఎంత నిష్ఠ నిగ్రహంతో చేస్తాం చెప్పండి. అలాంటిది ఒక సెట్ వేసి ఒక ఎగ్జిబిషన్ లాగా టికెట్ పెడితే ఓకే, కానీ భక్తి పేరుతో చెప్పి పూజలు నిర్వహిస్తూ దైవ భక్తిని అవమానించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇలా తప్పుడు ప్రచారాలతో కళ్యాణం పేరుతో భక్తుల మనోభావాలను క్యాష్ చేసుకోవాలనుకోవడం ఘోరం, పాపం. అసలు ఆలయం దైవ ప్రతిష్ఠ అంటే ఎన్నో విధి విధానాలు ఉంటాయి అని చెప్పాను కదా. బ్రీఫ్ గా చూద్దాం. గుడిలో దేవుని ప్రతిష్ఠ అనేది ఒక ముఖ్యమైన కార్యక్రమం. దీనిలో విగ్రహానికి జీవం పోసి దైవత్వాన్ని కలిగిస్తారు. దీనికి కొన్ని ముఖ్యమైన విధానాలు ఉన్నాయి. ఆగమ శాస్త్రం ప్రకారం పూజారులు, విగ్రహం, మంత్రాలు, నైవేద్యాలు, ధ్వజస్తంభం, భక్తులు. ప్రతిష్టలో దైవం ఆవాహన అంటే విగ్రహంలో దైవత్వాన్ని ఆవాహన చేయడం లేదా ప్రతిష్ఠించడం. ఇది హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం. దీని ద్వారా విగ్రహం దైవ స్వరూపంగా మారుతుంది. ఆగమ శాస్త్రం ప్రతిష్ఠ కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారం చేయబడుతుంది. ఇది ప్రతిష్ఠ విధానం పూజా విధులతో మంత్రోచ్చరణతో జరుగుతుంది. ప్రాణ ప్రతిష్ఠ. ప్రాణ ప్రతిష్ఠ అనేది దైవత్వాన్ని విగ్రహంలోకి ఆహ్వానించే ప్రక్రియ. శుద్ధి. విగ్రహాన్ని శుద్ధి చేసి పవిత్రం చేయడం మొదటి దశ. ఇది మలినాలను తొలగించడానికి విగ్రహాన్ని సిద్ధం చేయడానికి జరుగుతుంది. ఆవాహన. ఆవాహన అనేది మంత్రాలు మరియు ఆచారాల ద్వారా దైవాన్ని విగ్రహంలోకి ఆహ్వానించే ప్రక్రియ. దైవత్వం. ఈ ఆచారాల ద్వారా విగ్రహం దైవ స్వరూపంగా మారుతుంది. భక్తులు దానిని పూజించడం ప్రారంభిస్తారు. ఇదేమీ నిర్దిష్టమైన రీతిలో లేకుండా భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా తప్పుడు ప్రచారాలు చేసి డబ్బు కోసం దైవాన్ని ఉపయోగించడం మంచిది కాదు. భక్తులు అవగాహన పొందాలి. ఎగ్జిబిషన్ ని ఎగ్జిబిషన్ లాగానే చూడాలి. దాన్ని భక్తితో ముడిపెట్టకూడదని మనవి. ఈ వీడియోలో ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదు. దయచేసి అర్థం చేసుకోవాలని మనవి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి. మీ అంకిత, రవి రిపోర్ట్స్.